అటుకులు వేరుశనగల లడ్డుకు కావాల్సిన పదార్థాలు: వేయించిన అటుకులు 1 కప్పు, వేయించిన వేరుశనగ పప్పు 1/2 కప్పు, సాయిపప్పు 1/2 కప్పు, కొన్ని జీడిపప్పు, ఎండు ద్రాక్ష, యాలకులు. మీకు కావాలంటే ఎండు కొబ్బరి లేదా పచ్చి కొబ్బరి తురుమును కూడా యాడ్ చేసుకోవచ్చు. నేను అవి తీసుకోవట్లేదు. 1.5 కప్ బెల్లం తీసుకొని రెడీగా ఉంచుకొని లడ్డూలు ప్రిపేర్ చేద్దాం రండి. అటుకులను ఈ విధంగా పట్టుకుంటే పొడి పొడి అయ్యేలాగా సిమ్లోనే పెట్టుకొని గ్యాస్ను వెయిట్ చేసుకోవాలి. అలాగే వేరుశనగ గుళ్ళను కూడా పొట్టు ఈ విధంగా వచ్చేలాగా లైట్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వీటిని కూడా బాగా వేపుకోవాలి. మిక్సీకి వేసిన అటుకుల పొడి అండ్ వేయించిన వేరుశనగ పప్పులు, సాయిపప్పు పొడి మిక్సీకి వేసి పొడి చేసుకున్నాను. ఈ విధంగా బెల్లాన్ని దంచుకొని గ్యాస్ పైన పెట్టి నీళ్ళు పోసి బెల్లం కరిగేలాగా కలుపుకోవాలి. బెల్లం అంతా కరిగి ఈ విధంగా పొంగ వస్తూ ఉన్నప్పుడు మనం గరిటతో కలబెట్టుకోవాలి. ఈ విధంగా పొంగ వచ్చిన తర్వాత ఈ విధంగా తీగ పాకం వచ్చే వరకు కలుపుకోవాలి. చూడండి, థిక్ కన్సిస్టెంట్ వచ్చింది బెల్లం పాకం. ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా పొడి చేసి పెట్టుకున్న వేరుశనగ పప్పులు పొడి వేసుకోవాలి. వేసుకొని బాగా ఉడికే వరకు కలుపుకోవాలి. ఈ విధంగా బాగా ఉడికిన తర్వాత ఇందులోకి మనం ముందుగా పొడి చేసి పెట్టుకున్న అటుకుల పొడిని యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని కలుపుకోవాలి. మీకు కావాలంటే తురిమిన ఎండు కొబ్బరిని కూడా యాడ్ చేసుకోవచ్చు, కానీ నేను యాడ్ చేయలేదు. ఇందులోకి 2 చెంచాలు నెయ్యిని కూడా యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి. ఈ విధంగా గట్టి పడిన తర్వాత ఈ విధంగా గట్టిగా అయిన తర్వాత లడ్డూల్లాగా చుట్టుకోవాలి. ఇదిగో చూడండి, అటుకులు లడ్డూలు రెడీ. ఎంతో టేస్టీగా ఉండే అటుకులు లడ్డూలు రెడీ అయిపోయినాయి. నేను చేసే రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ని క్లిక్ చేశారంటే నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. మా ఛానల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.